Good morning all of you. So successful ga first BSc second BSc course complete చేశారు. I heartily welcome your final BSc course amma. So first BSc లో second BSc లో ఆల్రెడీ ఫిజిక్స్ చూశారు. సో ఫస్ట్ BSc లో 2 సెమ్స్ కంప్లీట్ చేసుకున్నారు అండ్ సెకండ్ BSc లో 2 సెమ్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో మొత్తం 4 సెమ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి 5th సెమ్. సో ఇప్పటి వరకు ప్రతి సెమ్లో సింగిల్ ఫిజిక్స్ పేపర్ మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ 5th సెమ్లోనే మీకు ఫిజిక్స్ పేపర్స్ 2 పేపర్స్ ఉంటాయి. సో ఫస్ట్ పేపర్ వచ్చేసరికి ఏమో పేపర్ 5 అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏమో పేపర్ 6. ఓకే, సో పేపర్ 5 టైటిల్ వచ్చేసరికి పేపర్ 5 దీని టైటిల్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ, electromagnetism and electronics. So title of the paper enti electricity, electromagnetism and electronics. So మొత్తంగా electricity, electromagnetism and electronics. So this is the title of the paper and paper 6 వచ్చేసరికి పేపర్ 6 వచ్చేసరికి మోడరన్ ఫిజిక్స్. మోడరన్ ఫిజిక్స్. సో పేపర్ 5 ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. పేపర్ 6 మోడరన్ ఫిజిక్స్. ఓకేనా? మోడరన్ ఫిజిక్స్. సో ప్రతి పేపర్ 5 అండ్ పేపర్ 6 రెండిటిల్లో కూడా 5 యూనిట్స్ ఉంటాయి. సో యూనిట్ 1 ఓకేనా? సో రెండిటిల్లో కూడా 5 యూనిట్స్ ఉంటాయమ్మా. సో యూనిట్ 1 వచ్చేసరికి మీకు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిట్ 1లో మీకు ఫస్ట్ పేపర్లో 2 లెసన్స్ ఉంటాయమ్మా. పేపర్ 5 కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే నౌ ఈ పేపర్ 5లో సో ఫస్ట్ యూనిట్లో 2 లెసన్స్ ఉంటాయమ్మా. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్. Electric field intensity and potential, that is the first lesson. And second lesson వచ్చేసరికి dielectrics. So dielectrics. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డైఎలక్ట్రిక్స్. సో దీని ఏంటంట యూనిట్ 1. సో యూనిట్ 1 అండ్ సెకండ్ వచ్చేసరికి యూనిట్ 2 వచ్చేసరికి ఇక్కడ ఏంటి ఫస్ట్ యూనిట్లో ఎలక్ట్రిసిటీ గురించి మాత్రమే తెలుసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిసిటీతో పాటు మీరు మ్యాగ్నెటిజం కూడా చూస్తారు. సో ఎలక్ట్రిక్ అండ్ సో యూనిట్ 2లో కూడా అగైన్ 2 లెసన్స్ ఉంటాయి. ఫస్ట్ లెసన్లో ఏంటంటే అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫస్ట్ లెసన్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఫస్ట్ లెసన్ ఏంటమ్మా ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ సెకండ్ లెసన్ వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. Electromagnetic induction. This is the unit 2. Next ఏంటి యూనిట్ 3. యూనిట్ 3 కూడా అగైన్ మళ్ళీ 2 లెసన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆల్టర్నేట్ కరెంట్, డైరెక్ట్ అండ్ ఆల్టర్నేట్ కరెంట్స్. అండ్ సెకండ్ లెసన్ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ 3లో ఫస్ట్ లెసన్ వచ్చి ఆల్టర్నేట్ కరెంట్స్ అండ్ సెకండ్ లెసన్ వచ్చేసరికి మాక్స్వెల్స్ రిలేషన్స్. Maxwell's
రెగ్యులేషన్స్. నెక్స్ట్ యూనిట్ 4. యూనిట్ 4లో సింగిల్ లెసన్ ఉంటుంది, దట్ ఈస్ ద బేసిక్ ఎలక్ట్రానిక్స్. అండ్ యూనిట్ 5 వచ్చేసరికి ఇక్కడ యూనిట్ 4లో మీరు బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి చూస్తారు. అండ్ యూనిట్ 5 వచ్చేసరికి డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ యూనిట్ 5 వచ్చేసరికి డిజిటల్ ఎలక్ట్రానిక్స్. దిస్ ఈజ్ యువర్ P5 మొత్తం కూడా యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. సో యూనిట్ 1 ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్ అండ్ డైఎలక్ట్రిక్స్ రెండింటి గురించి కూడా యూనిట్ 1లో డిస్కస్ చేస్తారు. యూనిట్ 2 వచ్చేసరికి ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. మళ్ళీ ఈ 2 టాపిక్స్ గురించి కూడా మీరు యూనిట్ 2లో డిస్కస్ చేస్తారు. అండ్ యూనిట్ 3 వచ్చేసరికి ఆల్టర్నేట్ కరెంట్స్ అండ్ మాక్స్వెల్స్ రిలేషన్స్. సో ఇక్కడ 2 లెసన్స్ ఉన్నాయి. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ యూనిట్ 5 వచ్చేసరికి డిజిటల్ ఎలక్ట్రానిక్స్. దిస్ ఈజ్ ఓవరాల్ P5 స్ట్రక్చర్. మొత్తం P5 కూడా 75 మార్క్స్కి ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, టోటల్గా 75 మార్క్స్. అండ్ యాజ్ యూజువల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సెమ్లో మీకు ఎలా అయితే ప్రతి యూనిట్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ వచ్చిందో అలానే ఈ P5 పేపర్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి కూడా మీకు ఒక్కో ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది అండ్ ఒక్కో షార్ట్ ఆన్సర్ వస్తుంది. యాజ్ యూజువల్గా ప్రాబ్లం వస్తుంది. సో దిస్ ఈస్ ద అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ యూనిట్ 5. అండ్ నౌ ఐ డిస్కస్ అబౌట్ యూనిట్ పేపర్ 6. ఓకే, పేపర్ 5 గురించి చూసాము. ఇప్పుడు ఏంటంటే పేపర్ 6 ఏంటంటే పేపర్ 6 టైటిల్ ఏంటి? మోడర్న్ ఫిజిక్స్. సో ఇందులో కూడా మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి యూనిట్ 1. యూనిట్ 1 ఏంటంటే అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్. అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ యూనిట్ 1. నెక్స్ట్ యూనిట్ 2. యూనిట్ 1 వచ్చేసరికి అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్. అండ్ యూనిట్ 2 వచ్చేసరికి మ్యాటర్ వేవ్స్ అండ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. యూనిట్ 2 వచ్చేసరికి మ్యాటర్ వేవ్స్ అండ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఓకేనా, యూనిట్ 2. నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 2 వచ్చి మ్యాటర్ వేవ్స్ అండ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. అండ్ యూనిట్ 3 వచ్చేసరికి క్వాంటమ్ మెకానిక్స్. యూనిట్ 3 వచ్చేసరికి క్వాంటమ్ మెకానిక్స్. అండ్ యూనిట్ 4 వచ్చేసరికి న్యూక్లియర్ ఫిజిక్స్. యూనిట్ 4 వచ్చేసరికి న్యూక్లియర్ ఫిజిక్స్. అండ్ యూనిట్ 5 ఏంటంటే మొత్తం కలిపి ఓవరాల్ టైటిల్ చెప్తున్నాను, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అనొచ్చు దీన్ని. సో ఇందులో మీకు ఏంటంటే క్రిస్టల్ స్ట్రక్చర్ 2 లెసన్స్ ఉంటాయి యూనిట్ 5లో మాత్రం. సో ఏంటంటే న్యూక్లియర్ ఫిజిక్స్ యూనిట్ 4. న్యూక్లియర్ ఫిజిక్స్లో కూడా మీరు 2 లెసన్స్ చూస్తారు. అదేంటంటే 1 వచ్చేసరికి ఏమో రేడియో యాక్టివ్ డికే అండ్ ఫస్ట్ 1 వచ్చేసరికి ఏమో ఇంట్రడక్షన్ టు ద న్యూక్లియస్ అంటే ఏంటి, న్యూక్లియర్ సైజ్, షేప్, వీటన్నిటి గురించి చూస్తారు. యూనిట్ 5లో కూడా 2 లెసన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ 1 వచ్చి క్రిస్టల్ స్ట్రక్చర్ చూస్తారు అండ్ దాంతోపాటు మీరు సూపర్ కండక్టర్స్ అంటే ఏంటి అన్నది చూస్తారు. సో నేను ఓవరాల్గా పేపర్ పెట్టేశాను, టైటిల్ ఆఫ్ ది యూనిట్ పెట్టాను సాలిడ్ స్టేట్ ఫిజిక్స్. ఇది వచ్చేసరికి ఏమో న్యూక్లియర్ ఫిజిక్స్. ఓకే, టోటల్గా ఈ 5 యూనిట్స్ ఉంటాయమ్మా. యూనిట్ 1 అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్. యూనిట్ 2 వచ్చేసరికి మ్యాటర్ వేవ్స్ అండ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. యూనిట్ 3 క్వాంటమ్ మెకానిక్స్. అండ్ యూనిట్ 4 న్యూక్లియర్ ఫిజిక్స్. యూనిట్ 5 సాలిడ్ స్టేట్ ఫిజిక్స్. ఓకే, సో ఇది కూడా ఎక్స్టర్నల్ ఎగ్జామ్గా మీకు 75 మార్క్స్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి కూడా ఒక ఎస్ఏ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్, ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఓవరాల్గా P6 పేపర్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇది. ఓకేనా,
ఓకే, థ్యాంక్ యూ.